KJM Entertainment and Vishwa Bharat TV presents Miss and Mrs. India Iconic Diva 2024 Season 4 auditions April 28th Hotel Rockdale Vizag లో జరగనున్నాయి. పార్టిసిపేషన్ కొరకు మరియు పూర్తి వివరాలకు సంప్రదించండి 9246161369 9492351979. విశాఖపట్నం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు హైదర్ అలీసింకా మీడియా ముఖంగా మాట్లాడుతూ గురువారం రంజాన్ సందర్భంగా ఉదయం 10 గంటలకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ మౌలానా కాసిం రజ్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ బయట కార్నర్ లో నమాజు జరిపించారు. ప్రపంచ శాంతి మత సామరస్యము సౌభాతృత్వము ఆక్షిస్తూ నమాజు జరిపారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ఆదేశముతో జిబ్రాయిల్ దూత ద్వారా ఖురాన్ అవతరించబడిందని, ఖురాన్ సమస్త మానవాళికి దోహదపడుతోందని వివరించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండుట వలన ఎదుటివారి ఆకలి బాధను అర్థం చేసుకుని వారి మీద ప్రేమ అనురాగం ఏర్పడుతోందని మరియు తమ సంపాదనలో మిగిలిన సొమ్ములో 2.5% ఫ్రితా జకాత్ రూపంలో పేదలకు పంచటం వలన వారు కూడా ఆర్థికంగా బలపడతారు. ఈ నమాజులో అధ్యక్షులు హైదర్ అలీసింకా, ట్రెజరర్ హాజీ ఎస్కే అహ్మద్ వలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ హాజీ రహతుల్లా మరియు ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ కళాశాల ఎదురుగుండా ఇవాళ సుమారు 600 మంది 700 మంది సుమారు నమాజ్ చేసామండి. ఈరోజు మాకు వాళ్ళు ఇది మాకు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. దాని మీద మేము ఈరోజు అందరూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇవాళ ఎంతో కలిసిమెలిసి హిందూ సోదరులు ముస్లింలు అందరూ కలిసి ఈరోజు ఎంతో ఘనంగా మేము ఇక్కడ నమాజ్ చేసుకున్నామండి. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నేను మొహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ విశాఖపట్నంలో మన యొక్క ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఈద్గా ప్రాంగణంగా తయారు చేసుకొని ఉడా ప్లేస్లో చాలా చక్కగా విశాఖపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరూ చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం నమాజ్ చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రార్థనల ద్వారా, రంజాన్ పండుగ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఉన్న అందరు ప్రజలు బాగుండాలి, అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.